వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నరసన్నపేట సంతపేటలో గల దేవాలయంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ చక్ర అర్చన మరియు పూజలు నిర్వహించారు. మాఘశుద్ధ పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సంత తోటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు శ్రీచక్రార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ నెల 26న నిర్వహించబోయే రా కదిలిరా సభను విజయవంతం చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి కోరారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న శ్రీకాకుళం వస్తున్న సందర్భంగా రా కదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం పంచాయతీ, కల్లేపల్లి పంచాయతీ, పెదగన్నగళ్లపేట పంచాయతీ, సింగుపురం పంచాయతీ, బట్టేరు పంచాయతీ గ్రామాల్లో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పర్యటించారు. మరియు రూరల్ మండలం టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్కలి పట్టణంలో వెంకటేశ్వర గీతా భక్త బృందం వారిచే సప్తాహం నిర్వహించారు. శనివారం టెక్కలి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర గీతా భక్త బృందం వారిచే చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోటి గోవిందనామాల సప్తాహం, నగర సంకీర్తన, గోపూజ, హోమం కార్యక్రమాల్ని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ప్రారంభించారు. ఆమెతో పాటు రాష్ట్ర కళింగ కామెడీ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ సర్పంచ్ పావని రాణి గుప్తా మరియు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్నదని గుండు శంకర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందువల్ల ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. శనివారం విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో శంకర్ ఆధ్వర్యంలో మండల వీధి పరిసర ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కళింగ వైశ్య మహిళా సంఘ కార్యదర్శి కోరాడ పద్మావతి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ప్రజలు కార్యకర్తలు చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించి పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, మనందరి భవిష్యత్తులు బాగుండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలకు కూడా ఆకర్షితులై, అలాగే రాష్ట్రం 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినందున మళ్లీ రాష్ట్రం చక్కదిద్దుకోవాలంటే సరైన నాయకత్వం అవసరం. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాకుళం పట్టణం చిన్న మండల వీధి నుండి కళింగ వైశ్య సంఘం మహిళా కార్యదర్శి అయినటువంటి కోరాడ పద్మావతి గారు, అలాగే భర్త కోరాడ సత్యరెడ్డి గారు, అలాగే వారి సోదరులు చేసిన సేవలు చాలా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరుగున పడిపోయే కనుక ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏంటంటే, అందవరం కమిటీ గారి తరఫున రాబోయే రోజుల్లో కూడా మనం మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి ఇక్కడ ఒక మంచి విధంగా మనం చేద్దామని కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే చిన్నమండల వీధి నుండి వచ్చినటువంటి వివిధ కుటుంబాలందరూ కూడా వారందరూ కూడా ఎప్పుడు మేము అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మనం అందరూ కలిసికట్టుగా చేసి వీధిలో కూడా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో చేసుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, మరొకసారి ఈ రాను ఈ 4-5 రోజుల నుండి కూడా టౌన్ లో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాగే మీరు కూడా ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగత సమాచారం తెలియజేసుకుంటూ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం.
అనంతరం వారికి తెలుగుదేశం కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ అంబట్ లక్ష్మీరాజ్యం, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, ఉత్తరాంధ్ర కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడాం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో లావేరు రణస్థలం మండల జేసీఎస్ ఇన్ఛార్జీలు మీసాల శ్రీనివాసరావు, చిల్లా వెంకటరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు జగ్గురోతు తవిట్నాయుడు, గుమ్మడాం పంచాయతీ సర్పంచ్ గంధవరపు పైడయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అధిక మొత్తంలో ఇసుక నిల్వలు చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమోన్ ఆదేశించారు. మైన్స్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, సెబీ, రెవెన్యూ, రవాణా శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12 రీచ్లు లైన్ డిపార్ట్మెంట్ వారితో ఫిజిబిలిటీ పొందిన తరువాత ఇసుక రీచ్లకు పర్యావరణానికి సంబంధించిన అన్ని అనుమతులు పొందడానికి ముందుగా సమీక్ష నిర్వహించి అనుమతులు పొందడం జరిగిందన్నారు. అనుమతులు పొందిన తర్వాత న్యూ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి అప్పగించడానికి అనుమతులు ఇచ్చారని, జిల్లాలో అన్ని ఇసుక స్టాక్ పాయింట్స్ ఇసుక నిల్వలు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ రంగయ్య, అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్ తదితరులు పాల్గొన్నారు. కోన రవికుమార్ కి టీడీపీ టికెట్ ప్రకటించిన సందర్భంగా సత్కారం. శనివారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కోన రవికుమార్ కి ఆంధ్రవలస టీడీపీ టికెట్ ప్రకటించిన సందర్భంగా అతన్ని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సాలువతో సన్మానించారు. మరియు శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో శంకరరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు శనివారం రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మరియు క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పిషిని జగన్నాథనాయుడు, ఎంపీటీసీ పిషిని అసినాయుడు, గ్రామంలోని మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్క మహిళలు గౌరవించబడాలని కోటబొమ్మలి మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు మరియు జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. కోటబొమ్మాళి మండల న్యాయ సేవా సంఘ అధ్యక్షులు, జూనియర్ సివిల్ జడ్జ్ ప్రసన్నలత పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మహిళల రక్షణ, లింగ వివక్షత అంశాలపై క్రాంతి పదం యొక్క సంచాలకులతో ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటా బయట సంయమనం చేసుకుంటూ వారి విధులను నిర్వర్తిస్తారని, అందుకు వీలుగా ముందుగా వారి కుటుంబం నుండి మహిళలను గౌరవించే విధంగా ఆలోచన సరళి ఉండాలని తెలిపారు. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని కూడా తెలిపారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేది తల్లులుగా స్త్రీలేనని, ఇన్ని రకాల కార్యక్రమాల్లో మహిళలకు పురుషులు, కుటుంబం పూర్తి సహకారం అందించడం ద్వారా చక్కటి సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. మహిళలు ముందుగా వారి ఆత్మస్థైర్యాన్ని పుంజుకొని ముందుకు సాగాలని ఉత్తేజపరిచారు. ముఖ్యంగా పనిచేసే కార్యాలయాల్లో మహిళలు వేధింపులకు గురి అయితే అక్కడ ఉన్న అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని, కార్యాలయ అధికారులు చర్యలు చేపడతారని, లేని ఎడల దగ్గరలో ఉన్న న్యాయస్థానాలకు లేదా న్యాయ సేవా సంస్థలకు తెలిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనిచేసే చోట వేధింపులకు గురి చేస్తే తీవ్రమైన జైలు శిక్షలు మరియు జరిమానాలు విధించబడతాయని తెలిపారు. కోటబొమ్మాళి మండల న్యాయ సేవా సంఘం న్యాయ సేవలు పని దినాల్లో అందుబాటులో ఉంటాయని మరియు జాతీయ న్యాయ సేవలు నెంబర్ 15100 కూడా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ యొక్క పెద్ద పెద్ద హత్యా నేరాలు, రేప్ కేసులు అలాంటివి మనం లోక్ అదాలత్లో చేయము. అవన్నీ నాన్ కాంపౌండబుల్ కేసెస్. నాన్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా లోక్ అదాలత్లో సెటిల్ చేస్తాం. సో అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మీకు ఎవరెవరైతే కన్వీన్ అయి ఉంటారో, మీకు అటాచ్ అయి ఉంటారో వాళ్ళందరి ఫ్యామిలీస్కి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ అంతా కూడా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకే కోర్టుకు వస్తే రోజంతా అయిపోతుంది. మనీ స్పెండ్ చేయాలి. కోర్టుకు వచ్చిన వాళ్ళని వేరే రకంగా కూడా చూస్తారు కొన్ని ఏరియాలో. కొంతమంది నిజంగానే వస్తారు. వాళ్ళు అంటే బాగా బాధపడిన వాళ్ళు చాలా మంది కోర్టుగా 90% వాళ్ళు అలా బాధపడుతూనే ఉంటారు.
10% మాత్రమే పైకి వస్తారు. చిన్న చిన్న గొడవలు పడినాలు, ఈ బొమ్మిలు కావాలని గొడవలు గిల్లి కజ్జాలు పడినాలు కొట్టుకొస్తారు. వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. మార్చి 9 లోకల్ అంతకుముందు 1 వీక్ నుంచి ఫస్ట్ నుంచి కూడా మనం లోకల్ చేస్తాం. యాప్ ద్వారా అందరూ కూడా వారి సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం దంపతులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వాణి దంపతులు, వారి తనయుడు వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ దంపతులు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో రమేష్ బాబు అందజేశారు. మరియు కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు లుకలాపు గోవిందరావు పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.